హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతు వాల్గాస్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ పట్టి అండి. నేనైతే వేయించిన పల్లీలు ఈ బౌల్ తీసుకున్నానండి. అలాగే బెల్లం కూడా ఈ బౌల్ తీసుకున్నానండి. బెల్లం ఈ గ్లాస్ వాటర్ వేసి ఆల్రెడీ నేను మరిగిస్తున్నానండి. ఇది దగ్గరికి అవ్వాలండి. అంటే మనకి ఎలా అంటే ఇది పాకం కరెక్ట్గా వచ్చిందని మనకి ఎలా తెలుస్తుందంటే ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వాటర్ వేసుకొని దాంట్లో ఇలా వేసుకొని చూడాలి. చూస్తే మనకి ఇలా దగ్గరికి ఇలాగా ఆవితే మనకి ఇలా ముద్దలా అవ్వినట్లయితే మనకు పాకం కరెక్ట్గా వచ్చినట్టండి. అప్పుడు మనం ఈ వేయించుకున్న పల్లీలు దీంట్లో వేసుకొని కనిపించట్లేదు దీంట్లో వేసుకొని ఇలా పాకం పట్టేసుకున్న దాంట్లో వేసేసుకోవాలండి. పల్లి బాగా కలపాలండి. కలిపితే మనకి పట్టి రెడీ అవుతుందండి, బెల్లం పట్టి. ఇది చిన్నపిల్లలకి చాలా హెల్దీ అండి. వాళ్ళు మార్నింగ్ బ్రష్ చేయగానే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా రక్తహీనత ఉన్న వాళ్ళైనా ఇది మార్నింగ్ తింటే ఎంటీ స్టమక్తో తింటే చాలా హెల్దీ అండి. వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుందండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. మార్నింగ్ తింటే మనకి బ్లడ్ లేకపోయినా రోజు ఒకటి తింటే ఆటోమేటిక్గా మనకి ఐరన్ పుష్కలంగా లభిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పల్లి పట్టిని మనం ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందామండి. అంటే చల్లారితే మనకి ఎలా వచ్చిందనేది తెలుస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, తీసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు బ్యూటీ టిప్ వచ్చేసి మనకి ఈ కాలం కాళ్ళు పగిలిపోతాయి కదండి. దానికి మనం గోరువెచ్చని నీటిలో ఉప్పేసి దాంట్లో వాటర్లో కాళ్ళు కొంతసేపు పెట్టి తీసిన తర్వాత మనం కొబ్బరి నూనె కానీ లేదా మనకి ఏదైనా మాయిశ్చరైజర్ అలోవెరా జెల్ కానీ కొబ్బరి నూనె కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే రాసుకొని నైట్ పడుకుంటే మార్నింగ్ కల్లా అవి మొత్తం కొంచెం రికవర్ అవుతాయండి. అలా ఉండగా మీకు మొత్తం కాళ్ళు పగులు తగ్గిపోతాయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, పట్టి ఎలా వచ్చిందో చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పట్టి ఎలా వచ్చిందో నేను తీసి చూపిస్తానండి మళ్ళీ మీకు.